కనిపిస్తుందా? ప్రైజ్లు ఆడండి. ఈ మల్లెపూలు మరి మల్లెపూలు లాంటి ఆడవాళ్ళ జీవితాలు అనేక ఆత్మలను అనేక మంది బిడ్డల్ని రక్షిస్తూ ఉన్నాం మా ప్రార్థన ద్వారా, మా కన్నీటి ద్వారా. సేవకులు అంటే అడుక్కునేవాళ్ళు, కూళ్ళు లేనివాళ్ళు, గుడ్డలు లేనివాళ్ళు అని మాట్లాడుతూ ఉన్నారు హైందవ సహోదరులు సహోదరులు. మరి పార్వతి అనేమో కళ్యాణి అంట, కరాటీ కళ్యాణి ఆమె. మరి రాధా మనోహర్ దాస్ ఆయనైతే ఎలాగ మాట్లాడుతూ ఉన్నాడో మరి క్రైస్తవులు. అది ఒకటి కొజ్జ. ఆ కొజ్జ ఎవరు? ఆ కొజ్జ ఆడది కాదు, మగోడు కాదు. వాడైతే క్రైస్తవుల్ని ముస్లిమ్స్ని నరికి హస్తానికే వచ్చాడంట. వాడి అలా జైల్లో ఉన్నాడు, నరకడానికి వచ్చాడు వాడు. మరి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏమైపోతుంది ఈ మీడియా అంతా? ఈ మీడియా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాడిని అడగవచ్చు కదా, ఎందుకు చంపుతావు, దేని నరుగుతావు? ఈ క్రైస్తవులు ఎవరన్నా సొమ్ము తింటున్నారా? ఎవరన్నా వెళ్ళి దేహాన్ని అడుక్కుంటున్నారా? కష్టపడుతున్నాం, సేవ నిమిత్తం కష్టపడుతున్నాం, కన్నీరు గారుస్తున్నాం. ఆయన ఒక సేవలో బ్రతుకుతున్నాం. మా కుటుంబాలు, మేము, మా పిల్లలు, అనేక కుటుంబాల కోసం అనేక మంది ఆత్మల రక్షణార్థమై బతుకుతున్నాం సేవకులు. ఎవరు సొమ్ము తింటలేదు, ఎవరు సొమ్ము అరపాయించుకోవట్లేదు. ఎందుకు ఈ చిన్న విషయాన్ని ఎంత ఇష్యూ చేసి ఎందుకు మాట్లాడుతూ ఉందో, మరి ఎందుకు ఈ సోషల్ మీడియా ఎందుకు ఇట్లా వైరల్ చేస్తుందో అర్థం కావట్లేదు. ఈ సేవకులను బయటకు తీసుకురావడానికి అది దేవుని కృప. మేమంటే ఎవరికి తెలియదు, ఈ విధంగా అన్నా కానీ మీరు బయటకు తీసుకొస్తారంటే అది మరి దేవుడు మమ్మల్ని బయటకు తీసుకొస్తున్నారు మీ ద్వారా, మీ నోటి ద్వారా. ఎన్ని దుర్మార్గపు మాటలు మరి ఆ బ్రదర్ ద్వారాగా, షాలోం బ్రదర్ ద్వారా మీరు ఆయన ఎంతో బయటికి రాని మాటలు మాట్లాడు. చదువు లేని వాడని, చదువు లేకపోయినా సంస్కారం ఉంది. మరియమ్మ తల్లి బట్టలు తీసి అవని ఆ విగ్రహాన్ని ఇలా చేస్తా ఉన్నారు. మరి మీరు చేసే విగ్రహాలను కూడా అలా చెయ్యండి, మీరు చెయ్యండి. బంగారాలు వేసి కిరీటాలు బట్టి మీరు ఎలా పూజ చేస్తున్నారు? ఆ ఒక్కతే కానీ వచ్చిందా? మరియమ్మ తల్లి, యేసు ప్రభు వీళ్ళందరూ కులం లేదా, ఆయనకు స్థలం లేదా? లోకమంతా ఆయనకు అనుదృష్టింది. ఎవరిని ఇడిచిపెట్టాడు దేవుడు. ప్రతి వారికి జీతం ఆయన దగ్గర ఉంది, జీతం ఇచ్చేవాడు ఆయన. జాగ్రత్తగా మాట్లాడండి. జాగ్రత్తగా మట్లాడకపోయారంటే మాత్రం దేవుడు ఎవరిని క్షమించడు. మల్లెపూలు పెట్టుకుంటే అసలు అది ఏ సబ్జెక్ట్? అది ఎవరో చెప్పారని ఉపమానంగా చెప్పింది. అది దాన్ని ఇప్పుడు మరి పెద్ద ఇష్యూ చేసి దాన్ని 400 కేసులు అన్యాయం చేసే వాళ్ళకి ఏమైపోతా ఉన్నారు ఈ మీడియా అంతప్పుడు. చాలా మందికి అన్యాయాలు. చిన్న చిన్న పిల్లలు, 5 సంవత్సరాల పిల్లల్ని 4-5 చంపుతున్నారే. అదేం చేస్తున్నారు? ఎప్పుడు అప్పుడు మీరేం చేస్తున్నారు? ఎక్కడన్నారు? కళ్ళ గంటలు కట్టుకున్నారా? అప్పుడు అడగొచ్చుగా. ఈ సోషల్ మీడియా కాదు, మొత్తం రేపు చేసి 3 సంవత్సరాల పిల్లలు ముసలమ్మను కూడా వదిలిపెడతల్లా. గంజాయిలు తాగుతూ మగపిల్లలు చదువు సందేహాలు లేకుండా తిరుగుతూ వాళ్ళ మీద పెట్టొచ్చుగా మీ యొక్క కన్ను దృష్టి. వాళ్ళు టాగం అయిపోతున్నారు యూత్ అని వాళ్ళ మీద పెట్టాలిగా. మంచి చేద్దాం అనుకుంటా ఉంటే వాళ్ళ మీద మీ బురద చల్లుతారా? మీ బురద చల్లి వాళ్ళ జీవితం ఎలాగుందంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. దేవుని బిడ్డల మీద పోయారంటే మాత్రము దేవుడు ఊరుకోడు, సహించడు దేవుడు. జాగ్రత్త. పార్వతి అంటే ఆమె ఎవరా మరి? ఏమ్మా నిన్ను పూలు పెట్టుకోవద్దని ఆయన చెప్పాడు. నీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడా? నువ్వు బజార్ దానివా? ఏమన్నా నువ్వు ఎందుకమ్మా బజార్లో పడుతున్నావు? మరి నేను బజార్ ఎందుకు ఎక్కుతున్నా? నువ్వు బజార్ దానివా? నేను పేరెత్తి చెప్పలేదే. ఉపమానం ఎవరో